ఇక్కడ R1 R2 ఇప్పుడు డీకంపోజిషన్ లాస్ ఇయ్యా కాదా అని కనుక్కోవడానికి ఇదన్నమాట. 61 పేజ్ నుంచి మొదలెడుతున్నా. ఇప్పుడు డీకంపోజిషన్ ఇప్పుడు R1 ఇంటర్సెక్షన్ R2 ఇది వచ్చేసి R1 కాదు, R2 ఇంటర్సెక్షన్ R1 నాట్ ఈక్వల్స్ టు R2. R1 ఇంటర్సెక్షన్ R2B ఈజ్ ఎ సూపర్ కీ ఇన్ R1 ఆర్ R2. ఓకే, ఇప్పుడు లాసియా కాదా అని కనుక్కోవడానికి ఏంటంటే, ఇప్పుడు ఒక రిలేషన్ రెండు ముక్కలు అయిందనుకో, ఈ రెండింటికి కామన్గా ఉండేది ఎలిమెంట్ తీసుకోవాలి. అది ఏ R1కో R2కో ఈ రెండు రిలేషన్స్లో ఏదో ఒక దానికి సూపర్ కీ అవ్వాలి. ఇక్కడ ఇవి రిలేషన్స్ అనమాట. ABCDE ఇవి ఏ గివ్స్ టు BC, CD గివ్స్ టు E, B గివ్స్ టు D, E గివ్స్ టు A. ఇవి డిపెండెన్సీస్. ABCE ADE ఇవి రెండిటిగా ఇలా R1 R2 ఇవి రెండు R1 R2 అనమాట. ABCADE ఈ రెండు రిలేషన్స్గా ముక్కలైపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని ఇంటర్సెక్షన్ చేయి. ABC ఇంటర్సెక్షన్ విత్ ADE. రెండిట్లో కామన్ ఉండేదంటే ఏ క్లోజర్ తీసుకో. ఏ క్లోజర్ వచ్చేసి ABCDE అన్నీ వచ్చినాయి. అంటే ఏ వచ్చేసి సూపర్ కీ అనమాట. సో ఈ రెండు రిలేషన్షిప్లో ఉన్న కామన్ ఎలిమెంట్ ఏదో ఒక దానికి సూపర్ కీగా ఉంది కాబట్టి ఇది లాస్లెస్ డికంపోజిషన్. అంటే డీకంపోజిషన్ వల్ల ఏం ఇన్ఫర్మేషన్ లాస్ అవ్వదు. లాస్ అవ్వడం అంటే లైక్ కొన్ని టేబుల్స్ వేసుకోవడం కాదు, కంబైన్ చేసేటప్పుడు కొత్తగా ఇంకొన్ని అడిషనల్ రోస్ వస్తాయి, డేటా మిస్ మ్యాచ్ అవుద్ది. అట్లా కాదు అని అర్థం. ఇక్కడ ABCCDE ఉన్నాయి చూడు, ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేయి. సి అనమాట కామన్. ఇక్కడ సి క్లోజర్ తీస్తే అదేం సూపర్ కీ కాదు. సో ఇది లాసీ డికంపోజిషన్ అనమాట. R1 ABC R2 ADE R1 intersection R2 gives rise to A. A is a super key for R1, so lossless. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇది ABC ఉంది, ABC AC AB. ఓకే, ఇక్కడ ABC వచ్చేసి R1 AB R2 BC అనమాట. ఈ రెండింటికి కామన్ ఏం లేదు, సో లాసీ అనమాట. ఇది 2 3. ఇక్కడ ఏముంది, R1 న్యాచురల్ జాయిన్ విత్ R2. యాక్చువల్గా ది డిపెండెన్సీస్ ప్రకారం ఏ వచ్చేసి సూపర్ కీ. ఇక్కడ ఇది మనం అనుకుంటున్న రూల్ అప్లై చేయలేకపోతున్నాం. అంటే రెండింటికి కామన్ తీస్తే ఒక కామన్ ఎలిమెంట్ వచ్చి అది సూపర్ కీ కావట్లే, కానీ లాస్లెస్సే కదా. So ID is lossless, no lossy decomposition. We cannot generate, we get correct. We can't guarantee to get correct. ఓకే, అంటే ఇది ఏం చెప్తుంది, ఇది లాసీ అని చెప్తుందా లాస్లెస్ అని చెప్తుందా? మనం ఈ మెథడ్ యూజ్ చేసి ఇది ఖచ్చితంగా లాసీ అని చెప్పగలమేమో కానీ లాస్లెస్ అని మాత్రం చెప్పలేమేమో. ఏ తెలిస్తే బి తెలిసినట్టే, ఏ తెలిస్తే సి తెలిసినట్టే. ఏ వచ్చేసి సూపర్ అనమాట. R1 R2 న్యాచురల్ జాయిన్ జరిగితే ఇట్లుంది. ఆ విషయం కనుక్కోవడానికి నేను ABCకి 2 3 4 అనే వాల్యూస్ ఇచ్చినట్టున్నా. లాసీ డికంపోజిషన్ వీ కెనాట్ గ్యారంటీ టు గెట్ కరెక్ట్. ఇది లాసీ అనమాట, మనం గ్యారంటీగా చెప్పలేమన్నమాట కరెక్ట్గా వస్తుంది అని దీన్ని యూజ్ చేస్తే. డిపెండెన్సీ ప్రిజర్వేషన్ అనమాట. ఇప్పుడు డిపెండెన్సీస్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి అని. డేటాబేస్ FDC is equals to R1 F1 R2 F2 R3 F3 contain those functional dependencies which are attributes of R3. It can never happen. F1 union of F2 union of F3 closure is greater than F closure. F అనే ఒక ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంది. వీటిని R1 R2 R3 ఒక రిలేషన్ని 3 ముక్కలు చేసినారు, R1 R2 R3 అనమాట. సో F1 వచ్చేసి R1 అనమాట, F2 వచ్చేసి R2, F3 వచ్చేసి R3. ఇప్పుడు F1 యూనియన్ ఆఫ్ F2 యూనియన్ ఆఫ్ F3 క్లోజర్ ఈజ్ గ్రేటర్ దాన్ F ప్లస్ కెన్ నెవర్ హ్యాపెన్. Fకి వచ్చేసి ఈ మూడిటికి క్లోజర్ కన్నా F క్లోజర్ ఎక్కువ ఉండడం లాంటివి జరగదు. F క్లోజర్ కన్నా ఈ మూడిటి క్లోజర్ ఎక్కువ అవ్వడం లాంటివి జరగదనమాట. కంటైన్ దోస్ FTs విచ్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ R3. ఇప్పుడు R నుంచి ABCD అనే రిలేషన్స్ నుంచి R1 R2 R3 ఉన్నాయి, ఫంక్షన్ 1 ఫంక్షన్ 2 ఫంక్షన్ 3 లాగా. ఇది ఇప్పుడు R టేబుల్ వచ్చేసి యూనివర్సల్ టేబుల్ అనమాట.
Dependencies of decomposition. The decomposition of a relation schema R with FTs. F is a set of tables fragments Ri with FTs Fi. Fi is a subset of dependencies in F closure. The closure of F that includes only attribute in Ri. Okay. R is equals to ABCDE యూనివర్సల్ రిలేషనల్ డేటాబేస్. ఎఫ్ వచ్చేసి దాని ఫంక్షనల్ డిపెండెన్సీస్ కాబట్టి ఎఫ్ అనమాట. ఏబిసి డిసిడిఈ బిడిఈఏ ఇవి ఎఫ్టీస్. R1 వచ్చేసి ఏబిసి, R2 వచ్చేసి ఏడి. చెక్ ఫర్ ద లాస్లెస్ ఆర్ లాసీ అని అనుకున్నాడు. ఏబిసిడి ఏబిడి రెండింటికి కామన్ తీస్తే ఏ ఉంది. ఏ క్లోజర్ వచ్చేసి సూపర్ కీ. సో ఇది లాస్లెస్ డికంపోజిషన్. F1 ఫంక్షనల్స్ హోల్డింగ్స్ ఎఫ్ఆర్ holdings on R1. F closure is equals to ABCDE. B closure is equals to BD. C closure is equals to C closure ఏం లేదు. R of ABC, A gives rise to BC, BC gives to A. ఇది F1. రిలేషన్స్ R వచ్చేసి R1, R2, R3 ఫంక్షనల్ డిపెండెన్సీస్ ప్రిజర్వ్డ్ బై R1. F2 వచ్చేసి ఫంక్షనల్ డిపెండెన్సీస్ ప్రిజర్వ్డ్ బై F2 R2. F3 వచ్చేసి ఫంక్షనల్ డిపెండెన్సీస్ ప్రిజర్వ్డ్ బై R3. అట్లా అనుకుంటూ ఉండాలి. FT హోల్స్ ఫర్ R1, FT హోల్స్ ఫర్ R2, FT హోల్స్ ఫర్ R3. R1 guarantees for F1. A gives rise to BC, BC gives rise to A gives rise to DE, E gives rise to AD. No need to write because DD సో ఏలో వస్తే డి వచ్చేసినట్టే కాబట్టి మళ్ళీ రాయక్కర్లేదు. ఈ తెలిస్తే ఏ తెలిసినట్టే, ఏ తెలిస్తే డి తెలిసినట్టే కాబట్టి ఇక్కడ ఈ గివ్స్ రైజ్ టు ఏడీకి బదులు ఈ గివ్స్ రైజ్ టు ఏ అని మాత్రమే రాయొచ్చు. సో F1 యూనిఫాన్ ఆఫ్ F2 కవర్స్ ప్రిజర్వేషన్ R1 F2. ఏ గివ్స్ రైజ్ టు డిఈ, ఈ గివ్స్ టు ఏ. R of ABCD మళ్ళీ ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఇచ్చాడు. R1 ఇచ్చాడు, R4 ఇచ్చాడు, R1 R2 R3 R5 అన్నీ ఇచ్చాడు. R1 ఏ క్లోజరు, బి క్లోజరు, సి క్లోజర్, డి క్లోజర్ అన్నీ కనుక్కున్నాం. ఎలిమినేట్ సమ్ ఫస్ట్ కొన్ని ఎలిమినేట్ చేయాలి. R4 వచ్చేసి సిడిఈ ఉంది. ఇప్పుడు సిడిఈ ఇంటర్సెక్షన్ ఏడి. ఏడి అంటే R1. R4 ఇంటర్సెక్షన్ ఆఫ్ R1 చేసినాం. డి అనేది ఉంది. డి సూపర్ కీ కాదు. సో R4లో కానీ R1లో కానీ డి సూపర్ కీ కాదు. సో R4 పోయినట్టే. R4ని 2తో కంపేర్ చేస్తున్నాం. 2 ఏంటంటే ఏబి. రెండిట్లో అసలు కామనే లేదు, పోయింది. 4 3. సిడిఈతో బిఈని ఇంటర్సెక్షన్ చేస్తే ఈఈ సూపర్ కీ కాదు. సో R31 R32 R35 ఇవి కూడా ఎలిమినేట్ చేసినాము. R25 కూడా ఎలిమినేట్ చేసినాము. మిగతావి ప్రిజర్వ్ చేసినట్టు. ఇట్లా సాల్వ్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏబిసిడి R1 ఏబిసి, R2 బిసిడి, R3 ఏసిఈ ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఏవైతే లాస్లెస్ కావని చెప్పినాడు. మనం ఇక్కడ ఒక మెథడ్ ఫాలో చేస్తాం. ఫస్ట్ ఏబిసిడిఈ R1 ఉన్న చోట ఏబిసి కదా, సో అక్కడ ఒక లెటర్ రాసుకో ఏబిసి అని. తర్వాత R2 ఉన్న చోట R2 వచ్చేసి బిసిడి, బిసిడికి 3 ఏస్ రాసుకో. తర్వాత R3 ఏసిఈ రాసుకో. తర్వాత R1 ప్రకారం ఏబిసి కదా, ఇది ఒక మెథడ్ ఉంది, వాడు నీట్గా చెప్తాడు, చూసుకోవాలి. ఇది నేను చెప్పి ఒకసారి నీట్గా రికార్డ్ చేసి పెడితే మేలు. 66